నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు పెదపాడులో త్రిబులర్ గారి పైన దాడి యత్నం జరిగింది. మరి ఆ దాడిని అడ్డుకున్నందుకు కూటమి నేతల పైన కూడా మేకులు, రాళ్లు, కర్రలతో దాడి చేయడం జరిగింది. మరి ఓ వర్గం వారు దాడి చేసినట్టుగా సమాచారం ఉంది. అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. శ్రీరామనవమి సందర్భంగా పలు గుళ్ళు దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ త్రిబులర్ గారి పైన ఓ వర్గం వారు దాడి చేయడం, మరి అడ్డుకోబోతే కూటమి నేతల పైన కూడా మేకులు, కర్రలు, రాళ్లతో దాడి చేయడం ఎలా చూడాలంటారు దీన్ని? అంటే మనకి మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. వచ్చాక అంటే దళిత క్రిస్టియన్స్ అని ఇప్పుడు అంటానికి లేదు. ఒక వర్గం అన్నారు. ఒక వర్గం అంటే ఎవరు? క్రిస్టియన్స్. యూ హ్యావ్ టు బి ఓపెన్ అంతే. అంటే దళితుల అనే ముసుగులో యాక్చువల్గా వాళ్ళు దళితులు కాదు. ఇవాళ ఎవరైతే దాడి చేశారో వాళ్ళు క్రిస్టియన్స్గా మీరు పరిగణించాలి. తర్వాత అంబేద్కర్ విద్యా మిషన్ తరఫున నిన్ననే వాళ్ళు ప్లాన్ చేశారు. అది మనకి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఎందుకు జరిగింది? ఇవాళ ఉండి నియోజకవర్గం ఆకివీడులో, అంటే అక్కడ ఆకివీడు దగ్గర పెదపాడులో మొన్న మీకు రఘురామకృష్ణరాజు గారికి ఆల్రెడీ ఒకళ్ళతోటి అయింది వాగ్వాదం. రామాలయం బాగు చేయిస్తాను అంటే కుదరదని క్రిస్టియన్స్ అక్కడికి రావడం. అంటే అసలు ఏంటిది? ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు ఈ రకంగా ఎప్పుడూ లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మీరు తీసుకుంటే చర్చిల మీద చర్చిలు కట్టించారు. కన్వర్షన్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఇవాళ మీరు మత మార్పిడి చేయడానికి వీల్లేదు, చట్టం వచ్చింది, మనం చూస్తున్నాం. ఇవాళ పాస్టర్లు కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇందాక చూస్తుంటారు మీరు, పవన్ కళ్యాణ్ ఒక పాస్టర్ ఎట్లా మాట్లాడాడు. ఎవరిస్తున్నారు వీళ్ళకి ధైర్యం? అంటే పాస్టర్ల ముసుగులో, క్రిస్టియన్స్ ముసుగులో ఉన్న వైసీపీ వాళ్ళ, ఇది తెలుసుకోవాలి. మేకులేంటండి, రాళ్ళు, కర్రలు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు స్థానికులైనా కాదా? ఇప్పుడు అది తీస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ లాగా, ఎవరో సెల్ ఫోన్లో చిత్రీకరించారని చెప్తున్నారు. సో అది బయటకు వస్తే స్థానికులు ఎవరు, బయట వాళ్ళు ఎవరు? బయట వాళ్ళంటే ఎక్కడి నుంచి వచ్చారు? కడప ప్రాంతం నుంచి వచ్చారా? రాయలసీమ నుంచి వచ్చారా? పులివెందుల నుంచి వచ్చారా? అది తెలుసుకో. ఇది ప్రీ ప్లాన్ అని చెప్పి త్రిబులర్ గారు ఓ ఛానల్ కి ఇచ్చినటువంటి, అంటే ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి సంభాషణలో ఆయన చెప్పారు. ఏంటి ప్రీ ప్లాన్ అంటే? ఏకంగా డిప్యూటీ స్పీకర్ పైనే ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ అటెంప్ట్, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు మీరు మొత్తం హిస్టరీలోకి వెళ్ళాలి కొద్దిగా. ఒకటి, రఘురామకృష్ణరాజు గారి మీద గతంలో జరిగిన దాడి, 3rd డిగ్రీ. ఆ 3rd డిగ్రీ మీద ఆయన చేస్తున్న పోరాటం, దాని మీద సునీల్ కుమార్ వ్యాఖ్యలు. సునీల్ కుమార్ నేను ఒక దళితుడిని చెప్పుకోవటం, నిన్న కాదు ఆయన బీసీసీ క్రిస్టియన్ అని నిన్న ఒక ఆయన సర్టిఫికేట్ బయటకు రావడం. మీరు క్లారిటీగా తీసుకోవాలనుకుంటే అంబేద్కర్ గారు బౌద్ధం తీసుకున్నారు, క్రిస్టియానిటీ తీసుకోలేదు. ఆయన హీజ్ ఎగ్నిస్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈవెన్ జాషువా గారిని మీరు తీసుకుంటే, జాషువా గారు క్రిస్టియానిటీలోకి వెళ్ళి దాని మీద 2 పద్యాలు రాశాడు, క్రిస్టియానిటీలో ఎందుకు ఇమడలేకపోతున్నాను అని. అంటే మనం సాహిత్యం చదువుకోవాలి, చరిత్ర చదువుకోవాలి. అందుకని ఇవాళ మీరు క్రిస్టియానిటీలో ఉంటే మీరు దళితులు కాదు. అంబేద్కర్ తరఫున మీరు మాట్లాడటానికి లేదు దళితులుగా. యు ఆర్ ఏ క్రిస్టియన్, దట్స్ ఆల్. ఇవాళ సునీల్ కుమారు చాలా కోపంతో, అక్కస్తో ఉన్నాడు ఆయన. అంటే ఇవన్నీ మీరు లింక్ చేసుకోవాలి. ఇవాళ మీరు కేసులన్నీ తిరగదోడుతున్నారు. సిట్ చాలా సీరియస్గా పనిచేస్తోంది. అందులో రఘురామకృష్ణరాజు గారు అంటే చాలా ఆయన పోరాడుతున్నారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారిని చంపేదలుచుకున్నారా? ఇప్పుడు మేకులు కంట్లో దిగితే ఏమవుతుందండి? ఎంత డేంజరు! ఒక అతని కంటి దగ్గర తగిలిందిగా. జనసేన వాళ్ళు కూడా ఉన్నారా, ఏదో చెప్తున్నారు ఆయన, వాళ్ళందరికీ గాయాలు అయ్యాయి. ఎంత దారుణం అండి! అంటే మనుషులు మతమౌఢ్యంతో ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మనం ఫస్ట్ మనుషులుగా ఉండాలండి. మానవత్వం ఉన్నాకే మతం. మతం అనేది మన్ని మించి ఉండకూడదు. అదే ఎన్నిసార్లు చెప్పినా చెప్తా, మన్ని మించి ఏది ఉండొద్దు. మనం ఫస్ట్ వీఆర్ హ్యూమన్స్. ఆ తర్వాతే మనం మానవత్వంతో మనుషులుగా మెలిగాకే మతం, కులం రావాలి. అవి మన్ని మించి ఉంటే ఇగో ఇలా దారుణాలు అవుతాయి. ఎందుకు మీకు రఘురామకృష్ణరాజు గారి మీద అంత అక్కసు? ఆయన నిజాలు మాట్లాడతారనా? ఆయన నిర్భయంగా మాట్లాడతారనా? ఆయన జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తారనా? అప్పుడు కూడా అదే కదా, రచ్చబండ కార్యక్రమం పెట్టారనే కదా. నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే, నిజంగా చెప్తున్నానండి, ఎవరైనా సరే, అది తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఈవెన్ నరేంద్ర మోదీ బీజేపీ అయినా కూడా
మనకి ఎవరైనా సలహాలు ఇస్తూ ఉంటే మనం కోపం తెచ్చుకుని వాళ్ళ మీద దాడి చేయడం కాదు. ఇతను ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, హౌ టు కరెక్ట్ ఇట్, ఇందులో అన్న రెక్టిఫై చేసుకోవాల్సి ఉన్నాయా అని ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించుకుంటే ఇలాంటి దాడులు జరగవు. అందుకని నేను ఒకటే చెప్తున్నానండి, ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరున్నారు దీని వెనకాల కనుక్కొని ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని మాత్రం చెప్తాను. అంటే మీరు చెప్పినట్టుగా త్రిపుల్ గారి పైన గతంలో కూడా ఇటువంటి దాడి జరిగింది, దానిపైన కేసు కూడా, ఈవెన్ సునీల్ నాయక్ కూడా విచారణకు హాజరయ్యారు. ఇవన్నీ జరుగుతుండగా కూడా మళ్ళీ అటాక్, అంటే ఇప్పుడు ఏకంగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. సో వాళ్ళు ఎవరో దొరికితే కనుక వారికి కఠిన చర్యలు తప్పవంటారా? ఇప్పుడు కఠిన చర్యలు లేకపోతే వాళ్ళకి శిక్షలు వేయడం కంటే కూడా అసలు ఎందుకు చేశారు, ఎవరు చేయించారు, అది చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఎవరు బలవుతున్నారని వాళ్ళు ఆలోచించుకోవాలి. అవునా? ఇప్పుడు మీ మీద ప్రేమతోటి నేను తప్పు చేస్తే నష్టపోయేది నేను, మీరు కాదు. ఐ హ్యావ్ టు రియలైజ్ దట్. అది నేను రిమెంబర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నేను అలా గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఇలాంటి తప్పులు చేయం. మీకు ఒక ఏంటంటే మతం అనే ఇంజెక్షన్ మీకు ఇచ్చేస్తున్నారు, అది చాలా తప్పంట. ఇప్పుడు ఇవాళ మీకు ఇంతమంది పాస్టర్సు దశమ భాగం, ఇప్పుడు దశమ భాగం అనేదాన్ని పోపు తీసేయమనండి. పోపుని మీకు వాటికాన్లో ఆయన అనుజ్ఞ ఇస్తేనే కదా వీళ్ళందరూ ఇక్కడంతా కూడా మీకు. అందుకనే రోమన్ క్యాథలిక్స్ అంటేనే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని హిందూ పద్ధతులే ఉంటాయి వాళ్ళకి, ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ప్రసాదం తీసుకోవడం తప్ప. మీకు ఈవెన్ గుళ్ళ ముందు మీకు ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి. మామునివర్ అనే పేరుతోటి సెయింట్ థామస్ మౌంట్ ఆయన వచ్చి ప్రచారం చేశాడు మద్రాసులో. ఆయన ఒక సన్యాసిలాగా వేషం వేసుకుని, మెళ్ళలో రుద్రాక్షలన్నీ వేసుకుని, కాషాయ రంగుతోటి కట్టుకుని, ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 19th century ఆయన తిరిగేవాడు, మత ప్రచారం అందుకే ఇవాళ సెయింట్ థామస్ మౌంట్ అక్కడ ఉంటుంది మద్రాసులో, మా మునివర్ పేరుతోటి. అంటే అప్పటి నుంచి మీకు పోప్ అనుజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి, మీరు హిందూ పద్ధతులే పాటించండి, హిందూ మతం ఏదైతే చేసినో రిచువల్స్ ఆ రకంగానే చేయండి, మత మార్పిళ్ళు చేయండి. ఆ తర్వాతే మీకు ఇప్పుడు మీకు ఏమంటారు, మేరీ మాతకి చీరలు కట్టినా, పువ్వులు పెట్టినా, లేకపోతే మొక్కులు మొక్కుకున్నా అన్నీ చేస్తారు. నేను అనేది ఏంటంటే మీరు అన్నీ యాజ్ పర్ హిందూ ఇది చేసుకుంటూ ఇవాళ మీరు క్రిస్టియానిటీ తీసుకుని ఏం మారారు, ఓన్లీ సిలువ వేసుకుంటారు అంతే, నథింగ్ ఎల్స్. మన చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ ఏం చేసేవాడు, శివుడి శ్లోకాలన్నీ కూడా వాళ్ళు అక్కడ చదివి వినిపించి దాన్ని క్రిస్టియానిటీకి అన్వయించడానికి చూశాడుగా ఆయన. ఇప్పుడు మీరు ఆయన వీడియోస్ అన్నీ చూడండి మీరు. వీళ్ళు కొత్తగా చెప్పేది ఏం ఉండదు, వీళ్ళు తిట్టేది హిందూ మతాన్ని, మళ్ళీ ఆచరించేది హిందూ మత పద్ధతులు, మళ్ళా అన్ని హిందూ మతం నుంచి అన్నీ తీసుకుంటారు. త్యాగరాజు సంగీతం అంతా కూడా వాళ్ళ కీర్తనలు తీసుకుని వాళ్ళు పాడతారు, వాళ్ళకి మళ్ళీ అందులో కాంపిటీషన్స్ పెడతారు. అందుకని కొత్తగా మీరేం సృష్టించారు? ఇప్పుడు క్రిస్టియన్స్గా మీరు మారడానికి మీకు కనిపించిన కొత్తదనం ఏంటి అని అడుగుతున్నా. మీరు మారండి, దట్ ఈస్ యువర్ వ్యక్తిగతం, అది దాని గురించి నాకు ఇష్యూ కాదు. కానీ మీరు మారాక మీరు ఇందులో ఉంటూ దీన్ని అణగదొక్కాలని చూడడం, లేకపోతే ఇది చెయ్యాలి, గుళ్ళు కట్టాలి అనుకునే వాళ్ళని మీరు చంపేయాలనుకోవటం, ఇది ఎంతవరకు సబబు? ఇవాళ రఘురామకృష్ణరాజు గారి మీద ఒక రామాలయం మీదే కోపం కాదు మనకు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ సునీల్ నాయక్, సునీల్ కుమార్ వీళ్ళ కేసులన్నీ కూడా ఇవాళ బయటకు వచ్చాయి కాబట్టి, ఎందుకంటే వీళ్ళే కదా గుండెల మీద కూర్చున్నదే సునీల్ కుమార్. సో వాళ్ళు ఇవాళ దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు కాబట్టి ఇది ఎవరి హస్తం ఉంది, నేను వాళ్ళ హస్తం ఉందని నేను అంటల్లా, కానీ ఎవరున్నారో బయటికి రావాలి. ఎందుకు రఘురామకృష్ణరాజు గారి మీద అంత కసి? అంటే ఆ దాడి వెనక ఎవరున్నారో ఈ దాడి వెనక కూడా వాళ్ళు ఉండే అవకాశం. ఎగ్జాక్ట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆ వివరాలు బయటకు వస్తాయండి, వచ్చాక మనం మళ్ళీ మాట్లాడదాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.